ఫైనల్లీ రవితేజ గారు, చిరంజీవి గారు సంక్రాంతి మూవీస్ తో కంబ్యాక్ ఇచ్చేశారు. ఇంకా కళ్ళు మూసుకొని వెళ్ళిపోయే హీరో ఎవరైనా ఉన్నారు అంటే సంక్రాంతికి వచ్చే మూవీస్ లో నవీన్ పోలిశెట్టి గారు. తన మూవీకి నేను కళ్ళు మూసుకొని వెళ్ళిపోతాను, ఎందుకంటే మినిమం ఎంటర్టైన్మెంట్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అతని మూవీస్ లో అంత బాగుంటది. అయితే ఇప్పుడు అనగనగా ఒక రాజు తను ఒక 2-3 years గ్యాప్ తీసుకొని వస్తున్నాడు ఆడియన్స్ ని ఎంకరేజ్ చేయడానికి. ఈ మూవీ ఎలా ఉంది, నాకు నచ్చిందా లేదా అనేది మొత్తం ఇన్ డెప్త్ లో మాట్లాడేసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు నాది చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా మూవీ గురించి మాట్లాడేసుకోవాలంటే, మన రాజు ఉంటాడు కదా, రాజుకి పెళ్లి జరిగే ఈ ప్రాసెస్ లో ఈ మూవీ అంతా నడుస్తూ ఉంటది. మన హీరోయిన్ కి రాజు గారికి మధ్య ఈ పెళ్లి ప్రాసెస్ లో జరిగే కొన్ని కామెడీ సీన్స్ అయితే చాలా బాగా పండాయి. మూవీలో అంత గట్టి ఎమోషన్ వాళ్ళు చూపిలేకపోయినా సరే కొన్ని చోట్ల ఎమోషన్ అనేది కొంచెం పండింది. అంటే మరీ ఏదో గుండెలు బాదుకునే అంత కాదులే, కానీ కొన్ని చోట్ల చాలా బాగా పండింది. ఈ ఎమోషన్ సీన్స్ అనేవి కొంచెం వాళ్ళు లైట్ తీసుకున్నారు. మెయిన్ గా మూవీని కామెడీ మీద నడిపించేద్దాం అనుకున్నారు. అది చాలా బాగా వర్కౌట్ అయింది. నవీన్ పోలిశెట్టి గారు తన ట్రేడ్ మార్కే కామెడీ కదా, అది తను తగ్గకుండా చూసుకున్నాడు. ఎక్కడా కూడా మనల్ని డిసప్పాయింట్ చేయదు. ఆ కామెడీ అనేది మనకు ప్రతి చోట ఫీల్ అవుతా ఉంటాం. ప్రతి చిన్న సీన్ లో కూడా తను ఇచ్చే ఎక్స్ప్రెషన్లు అవన్నీ మనకి చాలా బాగా కనెక్ట్ అవుతాయి. దాని తర్వాత ప్రతి క్యారెక్టర్ కూడా వాళ్ళకి తగ్గట్టు కామెడీ చేసేసారు. ఎవరైనా హైలైట్ గా కామెడీలో నిలుస్తారు అంటే నవీన్ పోలిశెట్టి గారు. చాలా బాగా ఉన్నాయి. మెయిన్ గా నాకు గోవా సీన్స్, ప్రీ వెడ్డింగ్ సీన్స్, తన పెళ్లి రిసెప్షన్, ఇవన్నీ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. కామెడీ సీన్స్ ఇవన్నీ నాకు త్రూ అవుట్ ఎంజాయ్ చేసేసా. ఒక పల్లెటూరు విలేజ్ బ్యాక్ డ్రాప్ లో కామెడీ ఏదైతే ఉండాలో అది చాలా బాగా పండింది. తను ప్రతి సాట కేర్ తీసుకొని చేసుకుంటా ఉన్నారు. మైనస్లు కూడా ఉన్నాయి, కానీ కామెడీ సీన్స్ లో మనం పెద్ద స్టోరీ ఎక్స్పెక్ట్ చేయకూడదు, ఎమోషన్స్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. కాబట్టి ఈ మూవీలో కూడా ఏమేమి ఎక్స్పెక్ట్ చేయకుండా మూవీకి వెళ్ళిపోయా. మెయిన్ నవీన్ పోలిశెట్టి గారు వాళ్ళు వెళ్ళిపోయా. మూవీ నన్ను ఏమాత్రం డిసప్పాయింట్ చేయలేదు. మూవీ నాకు చాలా బాగా నచ్చేసింది. మూవీ మీరు చూసింటే మీకు ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ చేసేయండి. ఎంతవరకు చూసారంటే నచ్చే ఉంటుంది కదా, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ సంక్రాంతి మూవీస్ లో కూడా మీరు బాగా ఎగ్జైటింగ్ అవుతున్న మూవీ ఇది. ఇంకా లాస్ట్ గా మన శర్వానంద్ గారే మిగిలారు. శర్వానంద్ గారు కూడా ఈ మూవీతో కంబ్యాక్ ఇచ్చేస్తే ఇంకా సంక్రాంతి అనేది కంబ్యాక్ సంక్రాంతిగా నిలిచిపోయిద్దని నేను గట్టిగా నమ్ముతున్నా. ఇంతవరకు చూసారంటే నచ్చే ఉంటుంది కదా, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.